గోదావరి మహాపుష్కరాలకు లక్షలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి నది తీర పుష్కర ఘాట్లన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. 7వ రోజున 84 లక్షల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. తెలుగు రాష్ట్రాలు గోదావరి బాట పట్టాయి. పల్లె పట్టణ జనమంతా పుణ్యస్నానాలతో పులకించిపోతున్నారు. 7వ రోజున కూడా పుష్కర ఘాట్లు భక్తులతో పోటెత్తిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కర, కోటిలింగాల, టీటీడీ, విఐపి ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అటు కోటిపల్లి రేవు, మురమళ్ళ, ముక్తేశ్వరం, రావులపాలెం, అంతర్వేది పుష్కర ఘాట్లలో పెద్ద ఎత్తున భక్తులు పుష్కర స్నానాలు చేశారు. 7వ రోజున తూర్పుగోదావరి జిల్లాలో 29 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పశ్చిమ గోదావరిలోనూ పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు నిన్న ఇవాళ సెలవు కావడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. కొవ్వూరు, నరసాపురం, సిద్ధాంతం, పట్టిసీమ పుష్కర ఘాట్లలో రద్దీ ఎక్కువగా కనిపించింది. జిల్లాలో నిన్న మొత్తం 12 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెలంగాణలోని 5 జిల్లాల్లో పుష్కర ఘాట్లు భక్తజన సంద్రంగా మారాయి. పుష్కర స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి పుష్కర ఘాట్లో 16 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అటు కాళేశ్వరం, పోచంపాడు, మంగపేటతో పాటు పలు పుష్కర ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. జిల్లాలో నిన్న 22 లక్షలకు పైగా జనం పుష్కర స్నానాలు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో 10 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భద్రాచలం పుష్కర ఘాట్లు భక్తజన సంద్రంగా మారాయి. భద్రాచలం సమీపంలోని మోతే పుష్కర ఘాటుకు భక్తుల తాకిడి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే ఖమ్మం జిల్లాలో 4 లక్షలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర, మంచిర్యాల పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. నిన్న జిల్లాలో 6 లక్షలకు పైగా జనం పుష్కర స్నానాలు చేశారు.